జలచరాలను పెంచటాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆక్వాకల్చర్. ఒండ్రు నేలలు ఈ రకరకాల ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. అవక్షేప ప్రక్రియల వలన. ఆంధ్రప్రదేశ్లో కాఫీ పండుతున్న ప్రాంతం అరకు వ్యాలీ. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం వైశాల్యం పరంగా 7వది, జనాభా పరంగా 10వది. భూమి ఆవరణములు. ఆవరణములు 4. 1 శిలావరణం లిథోస్పియర్, 2 జలావరణం హైడ్రోస్పియర్, 3 వాతావరణం అట్మాస్పియర్, 4 జీవావరణం బయోస్పియర్. భూస్వరూపాలు 3 రకాలు. ప్రథమ భూస్వరూపాలు ఉదాహరణకు ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు ఉదాహరణకు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. తృతీయ భూస్వరూపాలు ఉదాహరణకు నది, కాలువ, ఎడారి మొదలైనవి. టెక్టానిక్ అనే పదం గ్రీకు టెక్టాన్ అనే పదం నుంచి వచ్చింది. భూమిలో పెద్ద ఫలకాలు, చిన్న ఫలకాలు అనేకంగా ఉన్నాయి. ఫలకాల మధ్య అమరికను జిగ్సా ఫిట్ అంటారు. జిగ్సా అమరికకు ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలను మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యురేషియా, పసిఫిక్ అనేవి పెద్ద ఫలకాలు. నాజాక్, అరేబియా వంటివి చిన్న ఫలకాలు. ఫలకాల కదలికలను ఫలక చలనాలు, ప్లేట్ టెక్టానిక్ అంటారు. భూగర్భంలోని శిలాద్రవం భూమి ఉపరితలానికి చేరడాన్ని అగ్నిపర్వతం అంటారు. ఈ శిలాద్రవాన్ని మాగ్మా అంటారు. మాగ్మా వాయువులను కోల్పోతే అలాంటి శిలాద్రవాన్ని లావా అంటారు. అగ్నిపర్వతం సంభవించినప్పుడు మాగ్మా కొంతమేరకు భూమి లోపల ఉంటుంది. ఫలితంగా అంతర్గత భూస్వరూపాలు ఏర్పడతాయి. స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు దీపస్తంభం అంటారు. భూమి ఉపరితలాన్ని మార్చివేసే కారకాలు 1 శిలాశైథిలం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ. నీటి ప్రభావం వల్ల అనేక భూస్వరూపాలు ఏర్పడతాయి. వి ఆకారపు లోయలు, గార్జులు, అగాధధారి జలపాతము, దుముకుడు మడుగులు, నదీ వక్రతలు, ఆక్సుబో సరస్సులు, డెల్టాలు. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. హిమానీ నద కోయటం, ఉత్పటనం, ప్లక్కింగ్ అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురిచేసిన రవాణా చేస్తుంది. హిమానీ నదాలు యు ఆకారపు లోయలు, మైరేన్లు అనే భూస్వరూపాలను ఏర్పాటు చేస్తాయి. అలల ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు సముద్రపు తోరణాలు, సీ ఆర్చెస్, పేర్పుడు స్తంభాలు, సీ స్టాక్స్, సముద్రపు భృగువు, సీ క్లైఫ్, అగ్రం, కేప్, అఖాతం, బే, బీచ్. గాలి ప్రభావం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు పుట్టగొడుగు శిలలు, ఇన్సెల్బర్గ్, దివికొండ, ఇసుక దిబ్బలు, బార్కాన్లు, లోయస్ మైదానాలు.